to us. Today we are learning about Scratch. Already previous class మనం Scratch నుంచి నేర్చుకున్నాం. బట్ ఈ రోజు నేను Scratch లో ఒకటి అంటే కొత్తగా ఇంకో గేమ్ తయారు చేస్తున్నా. అంటే ఆ గేమ్ జస్ట్ ఒకసారి ప్రివ్యూ చెక్ చేస్తాం, తర్వాత దానికి ఒక స్క్రిప్ట్ అనేది మనము రాసుకున్నాం. జస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఫ్లాగ్ క్లిక్ చేసిన వాటిని మనం ఏదైనా ఒకటి గేమ్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలా ఫ్లాగ్ క్లిక్ చేస్తాం. ఫ్లాగ్ క్లిక్ చేసిన వాటిని ఇక్కడ మనకు యాపిల్స్ వస్తా ఉన్నాయి ర్యాండమ్ గా. అంటే ఈ యాపిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాట్ ఉంది ప్లస్ ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి. ఈ క్యాట్ అనేది ఏ కలర్ క్యాట్ అయితే ఉందో ఆ కలర్ యాపిల్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనకు స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అదర్వైజ్ మనకి ఇక్కడ గేమ్ అనేది ఓవర్ అవుతుంది. అక్కడ అంటే ఇక్కడ మనకు గేమ్ యొక్క కండిషన్ ఏంటంటే సేమ్ కలర్ క్యాట్ వచ్చేసి సేమ్ కలర్ యాపిల్ ను టచ్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనకు ఇక్కడ మనకు సేమ్ కలర్ యాపిల్స్ వచ్చిన ఇది అక్కడ మనకు వేరే కలర్ యాపిల్ అయినప్పుడు సో గేమ్ ఓవర్ అని. ఓకే, టుడే మనము ఈ గేమ్ కి ఎలా స్క్రిప్ట్ రాయాలనే దాన్ని నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం స్క్రాచ్ ఎలా స్క్రాచ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్క్రాచ్ ఓపెన్ చేసినాం. మనకు వచ్చిన కండిషన్స్ ఏంటి, మనకు 3 కలర్స్ యాపిల్స్ ఉండాలా, 3 కలర్స్ క్యాట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మన క్యాట్స్ అంటే 3 కలర్స్ అంటే ఇప్పుడు 3 కలర్స్ లో ఫస్ట్ కాస్టింగ్స్ కదా, కాస్టింగ్స్ అనేది మనం డిఫరెంట్ ఉంటాయి. అదేవిధంగా యాపిల్స్ కి మనకు డిఫరెంట్ 3 కలర్స్ యాపిల్స్ తీసుకున్నాం. ఫస్ట్ మనము ఇక్కడ క్యాట్, దీనికి నేను ఫస్ట్ ఐ వాంట్ టు రీనేమ్ దిస్. ఇక్కడ స్ప్రైట్ మళ్ళీ ఉంది, ఇక్కడ నేను యాపిల్ అని క్యాట్ అని ఇస్తాను. ఇక్కడ కాస్టింగ్స్ వచ్చేసి మనకు ఓన్లీ 3 కలర్స్ కావాలండి. కాబట్టి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ క్యాట్, ఒకటి వాకింగ్ క్యాట్. ఇక్కడ మనకు ఈ సెకండ్ క్యాట్ అవసరం లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, దీంట్లో వచ్చేసి ఫస్ట్ దీనికి వచ్చేసి మనకు 3 కలర్స్ కావాలండి. కాబట్టి ఈ 3 కలర్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ దీనికి కాస్టింగ్స్ అంటే ఈ కాస్టింగ్ కలర్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అంటే మనకు ఇక్కడ ఫిల్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ 3 కలర్స్ వచ్చేసి ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లూ కలర్, ఒకటి గ్రీన్ కలర్ తీసుకోవాలనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుంటాం. రెడ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ క్యాట్ పైన ఎక్కడైతే ఎల్లో కలర్ ఉందో అక్కడ మొత్తం మనము దాని యొక్క కలర్ చేంజ్ చేసుకుందాం. ఇది నెంబర్ 1. అదేవిధంగా ఒక సేమ్ ఇలానే కావాలి కాబట్టి డూప్లికేట్ నెంబర్ మన డూప్లికేట్ కాస్ట్ నెంబర్ 3. నెక్స్ట్ గ్రీన్. కలర్ వచ్చేసి నెంబర్ 3 బ్లూ. ఇప్పుడు మనకు 3 టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను వచ్చేసి దీనికి ఒక స్క్రిప్ట్ రాస్తాను. స్క్రిప్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చేసి క్యాట్ అనేది అలా ఇలా మూవ్ కావాలి. అంటే మనకు దీని యొక్క డైరెక్షన్ అంటే మనం ఏదైనా స్క్రిప్ట్ వచ్చేసినప్పుడు మనకు ఆ స్టేజ్ మీద అది అలా ఇలా మూవ్ కావాలా. అంటే లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ కు, రైట్ కంటే రైట్ కు, అప్ అయితే అప్, డౌన్ అయితే. అది ఎలా చేయాలా? ఫస్ట్ మనం ఈవెంట్స్ మనం ఏదైనా ఫ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు స్టార్ట్ అయ్యేది వెన్ ఫ్లాగ్ క్లిక్. ఓకే, వెన్ ఫ్లాగ్ క్లిక్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం, క్యాట్ అనేది మూవ్ కావాలన్నప్పుడు ఏం చేయాలా? మనకు ఏదైనా కీప్ ప్రెస్ చేసినప్పుడు మనకు అది మూవ్ కావాలి. అంటే ఏదైనా కీప్ ప్రెస్ చేసినప్పుడు అంటే దాన్ని మనం కంట్రోల్లోకి వెళ్ళి మనము ఇఫ్ అంటే నేను ఏదైనా కీప్ ప్రెస్ చేసినప్పుడు సెన్సింగ్ బ్లాక్స్ లోకి వెళ్తే మనము ఈ ప్రెస్
కీ ప్రెస్. ఇక్కడ మనకు కీస్ అంటే దాని యొక్క డైరెక్షన్ సంబంధించి యారో కీస్ ఉన్నాయి, లేదంటే మనకు ఆల్ఫాబెటికల్ కీస్ ఎనీ వన్ మన ఇష్టం, మన చాయిస్, అంటే మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనము ఏదో కీ మనము పెట్టుకోవచ్చు. నేను యారో కీసే ఎంటర్ చేసుకుంటాను. ఫస్ట్ వెన్ అప్ యారో ప్రెస్, వెన్ కీ అప్ యారో ప్రెస్డ్ అన్నప్పుడు మనకు అది ఎలా వెళ్ళాలా? అప్ అంటే పైకి వెళ్ళాలా. మనకు స్టేజ్ లో వచ్చేసి ఇక్కడ వచ్చినటువంటి స్టేజ్ లో మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది ఉంటాయి. ఓకేనా? ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటే పైకి పోయేటప్పుడు మనకు వై లో ప్లస్ వాల్యూస్ ఉంటాయి. అంటే మనం పైకి వెళ్ళాలంటే వై యొక్క డైరెక్షన్ ను ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలా. కిందికి రావాలన్నప్పుడు వై యొక్క డైరెక్షన్ ను డిక్రీజ్ చేసుకుంటూ రావాలా. అదే విధంగా రైట్ కు రావాలంటే ఎక్స్ యొక్క డైరెక్షన్ ను సైజ్ ను ఇంక్రీజ్ చేయాలా. లెఫ్ట్ కు రావాలంటే దాన్ని డిక్రీజ్ చేయాలా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు మొత్తం 4 కీస్ కావాలి కాబట్టి నేను ఇఫ్ అనే దాన్ని 4 డూప్లికేట్ చేసుకుంటున్నా. డూప్లికేట్. ఓకే, ఫస్ట్ అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం అప్ యారో చేసినప్పుడు ఏం చేయాలా? మూవ్ కావాలా. మూవ్ అంటే మోషన్. మోషన్ లోకి వెళ్ళాం అనుకోండి, ఏం కావాలా? పైకి అంటే వై సైజ్ కదా, చేంజ్ వై బై, ఇక్కడ ఇంక్రీజ్ అంటే ఇక్కడ వచ్చేసి మన యొక్క సైజ్ మార్చుకోవచ్చు. చేంజ్ వై బై 5. అదే విధంగా కిందికి రావాలన్నప్పుడు చేంజ్ వై బై -5. అదే విధంగా రైట్ ఆరో ప్రెస్ చేసినప్పుడు ఎక్స్ అంటే రైట్ సైడ్, చేంజ్ ఎక్స్ బై 5. అదే విధంగా చేంజ్ లెఫ్ట్ ఆరో ప్రెస్ చేసినప్పుడు చేంజ్ ఎక్స్ బై -5. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఫ్లాగ్ క్లిక్ చేసిన పార్ట్ని జస్ట్ ఇలా ఒకసారి అంటే మనం ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు అలానే మూవ్, అంటే ఒకసారి అలా జస్ట్ మూవ్ అయింది. అలా కాకుండా మనకు ఇక్కడ జస్ట్ మనకు ఇఫ్ అంటే ఓన్లీ 1 టైం ప్రెస్, అంటే మనకు ప్రతిసారి జరుగుతూ ఉండాలన్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఫార్ ఎవర్ లూప్ అనేది వాడాలి. కంట్రోల్లోకి వెళ్ళేసి ఫార్ ఎవర్ అనేది వీటి మొత్తానికి కదా, అంటే మనం ఏ కీ ప్రెస్ చేసినా ప్రతిసారి జరుగుతూనే ఉండాలి అన్నప్పుడు చూడండి, మనం ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు ఫార్ ఎవర్ ఇచ్చినప్పుడు మనకి ఎలా కావాలంటే అలా మారుతాం. ఓకేనా? ఓకే, అదే విధంగా ఇప్పుడు మనకు కాస్ట్యూమ్ అంటే మనకు ఒక క్యాట్ తీసుకున్న క్యాట్ కు కొద్ది స్క్రిప్ట్ అంటే ఏ విధంగా, అంటే అది ఏ విధంగా కావాలా అని. ఇప్పుడు మనకు సెకండ్ ఏంది, ఇంకా యాపిల్స్ కావాలా. ఆ యాపిల్స్ మనము క్యాచ్ అయినప్పుడు మనము ఇక్కడ న్యూస్ పెట్టి ఇక్కడ మనకి యాపిల్ కి నేను కావాలా 3 కలర్స్ యాపిల్స్ కావాలా. ఏ కలర్స్? రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, బ్లూ ఒకటి. అదే విధంగా ఇక్కడ మనం కాస్ట్యూమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉంది, తర్వాత మనకు సెకండ్ కాస్ట్యూమ్ వచ్చేసి బ్లూ తీసుకున్నాం. బ్లూ ఆర్ గ్రీన్, జస్ట్ గ్రీన్ యాపిల్ అయిపోయింది. తర్వాత బ్లూ, ఇక్కడ మనకు యాపిల్ సీన్ వచ్చేసింది. ఓకే, దీనికి వచ్చేసి ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాయాలి. ఏం స్క్రిప్ట్ అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక యాపిల్ ఉంది. మనకి ఎన్ని కావాలి యాపిల్స్ అంటే ర్యాండమ్ గా యాపిల్స్ అంటే వస్తాను, ర్యాండమ్ గా వస్తానన్నప్పుడు మనం దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అనేది రాయాలి. మనకు చూడండి, మనం ఎప్పుడైతే ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇది వచ్చేసి దాని యొక్క డైరెక్ట్ మనకు దానికి అంటే ఇది మనకు ఓకేనా, అంటే మనకి యాపిల్స్ డూప్లికేట్ అయితే రావాలి. ఇక్కడ డూప్లికేట్ అనే దాన్ని ఏమంటాం అంటే మనము క్లోన్ అంటాం. ఏమంటాం? క్లోన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు కంట్రోల్ ఉంటుంది. ఫస్ట్ మనకు ఏం కావాలా? వెన్ బ్యాక్ క్లిక్ ఏం కావాలి? ఇక్కడ క్రియేట్ క్లోన్ ఆఫ్ మై సెల్ఫ్, అంటే మై సెల్ఫ్ అంటే నా అంతా నేను ఒక క్లోన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లోన్ అంటే ఏమీ లేదు, డూప్లికేట్ అని మీన్స్ డూప్లికేట్ అని అర్థం క్లోన్ అంటే. ఓకేనా? ఓకే, ఇక్కడ క్లోన్ ఇది ఒకసారే కాదు కదా, మనకు రిపీట్ అవుతా ఉండాలన్నప్పుడు ఫార్ ఎవర్. ఓకేనా? ఫార్ ఎవర్. ఓకే, ఇక్కడ మనము క్లోన్ క్రియేట్ చేసినాం. ఓకేనా? ఈ క్లోన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే క్లోన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం కావాలి? అది ఈ యాపిల్స్ అనేవి మూవ్ అవుతా ఉండాలి.
ఎక్కడికి కావాలా ఏ విధంగా మనకు మూవ్ అవుతాం మోషన్లోకి వెళ్ళి మూవ్ 3 స్టెప్స్ ఆర్ 5 స్టెప్స్ ఓకేనా ఇది ఎలా ఉండాలా మనకు రిపీట్ అవుతా ఓకేనా జస్ట్ ఇప్పుడు ఒకసారి మనం ఫ్లాగ్ క్లిక్ చేద్దాం చూడండి ఏమైతుందో ఇక్కడ ఏమైతుంది మనకు దీని యొక్క సైజ్ అనేది ఇలానే జరిగిపోతా వస్తుంది ఏమైతుంది ఇక్కడ క్లోన్ అంటే ఆటోమేటిక్ గా డూప్లికేట్ అవుతుంది ప్లస్ అదే విధంగా మనకు మూవ్ అయిపోతుంది ఓకేనా చూడండి ఇక్కడ మూవ్ అయితే వెళ్తుంది కానీ అక్కడ మొత్తం అది అంటే మర్జ్ అయినట్టు అంటే కలిసిపోయినట్టుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని వెయిట్ ఓకేనా వెయిట్ 1 సెకండ్ ఓకేనా ఇక్కడ వెయిట్ 1 సెకండ్ అనేది మనము అది మూవ్ అయిన తర్వాత ఇస్తాను కాబట్టి లేదంటే ఫస్ట్ ఇచ్చేద్దాం ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఎడ్జెస్ బౌన్స్ తగిలినప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ గా మనకు అది బౌన్స్ అయిపోవాలి అంటే ఎడ్జెస్ తగిలినప్పుడు మనకి ఈ విధంగా వచ్చి అది బౌన్స్ అనేది కావాలి చూడండి ఈ సెన్సింగ్ లోకి వెళ్తే సెన్సింగ్ మోషన్ ఇఫ్ ఆన్ ఎడ్జ్ బౌన్స్ చూడండి ఇక్కడ వెయిట్ 1 సెకండ్ అంటే మనకు వెయిట్ 1 సెకండ్ క్రియేట్ క్లోన్ అంటే డూప్లికేట్ అవుతా వస్తుంది మనకి ఎప్పుడైతే క్లోన్ క్రియేట్ అయినప్పుడు మనకి యొక్క దీని యొక్క సైజ్ అంటే మూవ్ 5 సెకండ్స్ అనేది వచ్చేసి మనకి ఎడ్జ్ అయినప్పుడు అది బౌన్స్ అవుతా ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ఓన్లీ ఒక డైరెక్షన్ లోనే యాపిల్స్ అనేవి ఇక్కడ అంటే హార్జెంటల్ గానే మనకు మూవ్ అవుతా వస్తాయి ఓకేనా అలా కాకుండా మనం ర్యాండమ్ గా తీసుకోవాలనుకున్నప్పుడు ఓకేనా ర్యాండమ్ గా అంటే అది మనకు పాయింటింగ్ డైరెక్షన్ ఎలా కావాలా ర్యాండమ్ గా కావాలంటే ఈ మూవ్ అని కాదు అంటే మనకు స్టేజ్ మొత్తంలో ఎక్కడో చోట రావాలన్నప్పుడు ఏం చేయాలంటే మనకు పాయింటింగ్ డైరెక్షన్ తీసుకోవాలి ఓకేనా మోషన్ వెళ్తే పాయింటింగ్ డైరెక్షన్ ఉంది ఓకేనా పాయింటింగ్ డైరెక్షన్ అంటే ఓన్లీ 90 కాదు కదా అంటే మనకు ఇక్కడ నుంచి అంటే ఎక్కడైనా అంటే మనకి ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ వరకు అంటే ఎలా అయినా మనం తీసుకోవచ్చు అలాంటప్పుడు మనం ఆపరేటర్స్ లోకి వెళ్ళి ర్యాండమ్ గా అంటే ర్యాండమ్ గా తీసుకోవాలా అంటే నేను 180 తీసుకుంటానా ప్లస్ 180 మైనస్ 180 ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు మనకు ర్యాండమ్ వచ్చినప్పుడు మనకి ర్యాండమ్ గా మూవ్ అవుతా వస్తాను ఓకేనా ఇప్పుడు అలాగే వాటి యొక్క పొజిషన్ కి నేను కావాలా ఇక్కడనే ఉంది దాని యొక్క పొజిషన్ కి నేను కావాలంటే మనకు ర్యాండమ్ గా చేంజ్ అవుతా రావాలా అలాంటప్పటికీ ఏం చేయాలి మనము మోషన్ లోకి వెళ్ళి గో టు ర్యాండమ్ పొజిషన్ ఓకే మనకి ఇక్కడ యాపిల్స్ అనేవి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి అంటే మనము దాని యొక్క కలర్ ఇప్పుడు మనకు ఇక్కడ గమనించాలి మనకి ఇక్కడ జస్ట్ వచ్చేసి ఓన్లీ ఒక కలరే వస్తాయి అంటే ఒక కాస్ట్యూమే వస్తాయి మన కాస్ట్యూమ్ ఏం కావాలా ఆటోమేటిక్ గా మనకు చేంజ్ అవుతా రావాలి అంటే ఏం కావాలా నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ కావాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలా ఇక్కడ లుక్స్ లోకి వెళ్తే మనకు దాని కాస్ట్యూమ్ చేంజ్ కావాలన్నప్పుడు స్విచ్ టు కాస్ట్యూమ్ ఓకేనా స్విచ్ టు కాస్ట్యూమ్ ఇక్కడ స్విచ్ టు కాస్ట్యూమ్ యాపిల్ 3 అని ఉంది కాకపోతే మనకి ఏం కావాలా యాపిల్ అనేది ర్యాండమ్ గా మనకు సెలెక్ట్ అవుతా రావాలా యాపిల్ యొక్క కాస్ట్యూమ్ అనేది ర్యాండమ్ గా మనకు సెలెక్ట్ అయితే రావాలి అప్పటికి మనం అప్పుడు ఏం చేయాలంటే మన ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి పిక్ ర్యాండమ్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ మనకి ఎన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి టోటల్ యాపిల్ కు 3 కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఓకేనా ఈ 3 కాస్ట్యూమ్స్ లో పిక్ ర్యాండమ్ 1 2 3 సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇదిగో మనకు 3 టైప్ ఆఫ్ యాపిల్స్ మనకు వస్తాయి ఇక్కడ మనకు స్టేజ్ అనేది చిన్నగా ఉంది ఓకేనా
ఇప్పుడు దీని యొక్క సైజ్ అనేది మనము డిక్రీజ్ చేసుకోవాలి. అంటే యాపిల్ యొక్క సైజ్ కానీ ఓకే. మనం ఫ్లాగ్ క్లిక్ చేసిన పార్ట్ ఏం చేయాలంటే దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ కావాలి. అప్పుడు వచ్చేసి మనకు లుక్స్ అంటే అది మనం కనపడాలి కదా, మనకు దాని యొక్క సైజ్ అనేది సగాన్ని తగ్గించేద్దాం 50%. ఓకేనా. ఇలా మూవ్ అవుతా వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకో కండిషన్ ఏంటి, ఈ క్యాట్ అనేది మనకు వీటి యొక్క అంటే మనకు ఈ యాప్ టచ్ చేసినప్పుడు మనకు అది క్యాచ్ చేసి దాని యొక్క స్కోర్ ఇంక్రీజ్ అయితే రావాలా. అదే విధంగా మన క్యాట్ యొక్క కాస్టింగ్ చేంజ్ కావాలా. మన క్యాట్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ యాపిల్ అంటే ఏ కలర్ యాపిల్ టచ్ చేస్తే ఇప్పుడు క్యాట్ కలర్ వచ్చేసి 3 కాస్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. రెడ్, ఇక్కడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. ఈ బ్లూ క్యాట్ వచ్చేసి మనకు బ్లూ యాపిల్ టచ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా స్కోర్ ఇంక్రీజ్ కావాలి. అదేవిధంగా రెడ్ కలర్ యాపిల్ వచ్చేసి రెడ్ కలర్ యాపిల్ టచ్ చేసినప్పుడు మనకు రెడ్ కలర్ స్కోర్ ఇంక్రీజ్ కావాలా. గ్రీన్ కలర్ క్యాట్ వచ్చేసి గ్రీన్ యాపిల్ టచ్ చేసినప్పుడు మన స్కోర్ ఇంక్రీజ్ కావాలి. అదర్వైజ్ ఏం కావాలి మనకు గేమ్ అనేది ఓవర్ అయిపోతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాట్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. మనకు యాపిల్ అనేది యాపిల్ దేన్ని టచ్ చేసినప్పుడు మనకు స్కోర్ ఇంక్రీజ్ కావాలా, మనకు ఇక్కడ యాపిల్ టచ్ చేసినప్పుడు ఏం టచ్ చేసినప్పుడు క్యాట్ అనేది యాపిల్ టచ్ చేసినప్పుడు మనకేం కావాలా, స్కోర్ అనేది ఇంక్రీజ్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి మళ్ళీ. ఓకేనా. దేనికి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటి టచింగ్ ఏం టచ్ చేసినప్పుడు టచింగ్ ద క్యాట్. టచింగ్ ద క్యాట్. మనం క్యాట్ చేసినప్పుడు ఏం కావాలా, మనకు స్కోర్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ కావాలా. లేకపోతే ఏం కావాలా, మళ్ళీ గేమ్ అనేది ఓవర్ కావాలి. ఇక్కడ మనం ఏం టచ్ చేసినప్పుడు సేమ్ కలర్ యాపిల్ టచ్ చేసినప్పుడు క్యాట్ యొక్క సేమ్ కాస్టింగ్ వచ్చేసి సేమ్ కలర్ యొక్క యాపిల్ టచ్ చేసినప్పుడు మనకు స్కోర్ అయితే ఇంక్రీజ్ కావాలి. లేకపోతే మనకు గేమ్ అనేది ఓవర్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏమంటాను ఇక్కడ 2 కండిషన్స్. సేమ్ కలర్ యాపిల్ వచ్చేసి సేమ్ కలర్ క్యాట్ వచ్చేసి సేమ్ కలర్ యాపిల్ టచ్ చేసినప్పుడు మాత్రమే మనకు స్కోర్ ఇంక్రీజ్ కావాలా. లేకపోతే మనకు గేమ్ అనేది ఓవర్ కావాలి. అంటే అప్పుడు ఏం కావాలా, మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనము యూజ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే మనకు కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కావాలా. ఓకేనా. ఇఫ్ ఓకేనా టచ్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ మనము ఇక్కడ వచ్చేసి స్కోర్ అనేది స్కోర్ మనకు ఇంక్రీజ్ కావాలి, స్కోర్ అంటే పెరగాలి అన్నప్పుడు ఏం కావాలా, మనకేంది సేమ్ కాస్టింగ్ వచ్చేసి దానికి అయినప్పుడు అంటే దానికి ఈక్వల్ అయితేనే కదా. అందుకని నేను ఈక్వల్ ఆపరేటర్ ను సెలెక్ట్ తీసుకుంటాను. ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ తీసుకున్నాం. ఇక్కడ ఈక్వల్ వచ్చేసి ఏం టచ్ చేసినప్పుడు కాస్టింగ్ ఓకేనా. ఇక్కడ హ్యాష్ అంటే కాస్టింగ్ యొక్క నెంబర్ అని తీసుకోవచ్చు. ఓకేనా. అదే విధంగా సెన్సింగ్ ఇక్కడ టచ్ అంటే సెన్సింగ్. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏంది మనకు కాస్ట్యూమ్ ఏ కాస్ట్యూమ్ టచ్ చేసినప్పుడు సేమ్. ఇక్కడ మనం దేనికి రాస్తున్నాం, యాపిల్ కోడింగ్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఏ కాస్ట్యూమ్ టచ్ చేసినప్పుడు అంటే క్యాట్ యొక్క కాస్ట్యూమ్ టచ్ చేసినప్పుడు అంటే సేమ్ కలర్ యాపిల్ కాస్ట్యూమ్ టచ్ చేసినప్పుడు మనకు ఏం కావాలా, స్కోర్ అనేది ఇంక్రీజ్ కావాలా. ఓకేనా. స్కోర్ అంటే ఏంది, ఇక్కడ మనకు డేటాలోకి వెళ్ళి మన స్కోర్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇక్కడ స్కోర్ మనకి ఇప్పుడు ఏం కావాలా, స్కోరు చేంజ్ స్కోర్ బై 1. ఓకేనా. చేంజ్ స్కోర్ బై 1 మనకు ఇక్కడ స్కోర్ చేంజ్ స్కోర్ బై 1. తర్వాత లేదంటే ఏం చేయాలా, ఆ టచ్ కానప్పుడు ఎల్స్ అన్నప్పుడు మనకేం కావాలంటే మనకు ఒక మెసేజ్ రావాలి. ఓకేనా. బ్రాడ్కాస్ట్ ఒక మెసేజ్ అనేది చూపించాలి. ఏమని చూపించాలా, మనకు గేమ్ ఓవర్ అనేది చూపించాలి. గేమ్ ఓవర్. ఓకే. గేమ్ ఓవర్ ఇలా మనకు ఇలా టచ్ చేస్తాను. అంటే ఇదంతా ఎప్పుడు ఇదంతా ఈ కండిషన్ మొత్తం ఎప్పుడు జరుగుతుందంటే మనము క్లోన్ లో స్టార్ట్ చేసినప్పుడు. అంటే ఈ కండిషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనము ఈ క్లోన్ లో ఇన్సర్ట్ చేసేయాలి. ఓకేనా. ఓకే. ఇప్పుడు జస్ట్ ఒకసారి మనం ప్రోగ్రామ్ రన్ చేద్దాం.
చూడండి ఆటోమేటిక్ గా స్కోర్ అనేది మనకు పెరుగుతా వస్తాను. ఓకేనా? ఓకే. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే జస్ట్ మనం టచ్ చేసినప్పుడు మన యొక్క యాపిల్ అనేది వెళ్ళిపోవట్లేదు. మనం టచ్ చేసినప్పుడు మన యాపిల్ అనేది అలానే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసి మనం ఏం చేయాలా, మనము ఈ కలర్ క్యాట్ వచ్చేసి దాన్ని టచ్ చేసినప్పుడు మనకు ఆ క్లోన్ అంటే ఆ డూప్లికేట్ అంటే యాపిల్ ఉంటుంది కదా, అది డిలీట్ కావాలి. అలాంటప్పుడు మనం వచ్చేసి మనం ఎప్పుడైతే దాన్ని టచ్ చేసినామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ క్లోన్ అనేది డిలీట్ అయిపోవాలి. ఇక్కడ మన క్యాట్ యొక్క ఓకేనా, ఇక్కడ మన క్యాట్ యొక్క సైజ్ కింద మనం కొద్దిగా హైగా అనిపించింది అనుకోండి, మీకు కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి, దానికైనా మనము దాని యొక్క సైజ్ ని మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇందాక మనం యాప్ యొక్క సైజ్ ని ఏ విధంగా అయితే తగ్గించామో దాని యొక్క సైజ్ ఇలానే సెట్ సైజ్ టు 50%. ఓకేనా? ఓకే, సెట్ సైజ్ టు 50%. చూడండి ఇప్పుడు వస్తాను. ఇక్కడ చూడండి మనకు పక్క యాప్ నుంచి టచ్ చేసినా కూడా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి క్యాట్ ఉంది. గ్రీన్ కలర్ యాపిల్ కాకుండా పక్క యాపిల్ టచ్ చేస్తే ఏం చెప్పిన మన కండిషన్ మనకు ఎండ్ కావాలని చెప్పి గేమ్ ఓవర్ కావాలి. ఇక్కడ మనం దానికి సంబంధించి మనము ఇక్కడ కోడికి రాస్తాం. ఓకేనా? ఇక్కడికి వచ్చేసి పిల్లి కాడికి వచ్చి మనం క్యాట్ తీసుకున్నప్పుడు క్యాట్ లో ఏం చెప్పినాం, వెన్ ఈవెంట్స్ వెన్ ఐ రిసీవ్ గేమ్ ఓవర్ అంటే మన గేమ్ ఓవర్ అని ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో అప్పుడు ఏం చేయాలి, మనము మన యొక్క స్క్రిప్ట్ మొత్తం అంటే మొత్తం మనము స్టాప్ చేసేయాలి. అంటే ఎలా మనకు మొత్తం ఆగిపోవాలి అంటే ఇంకా క్యాట్ అనేది మళ్ళీ మనకు మూవ్ కాకూడదు. మనకు అంటే వేరే కలర్ యాప్ టచ్ చేసినప్పుడు ఇక్కడ క్యాట్ అనేది స్టాప్ అవ్వాలి. స్టాప్ అవ్వాలన్నప్పుడు ఏం చేయాలా, ఇక్కడ కంట్రోల్లోకి వెళ్ళి స్టాప్. ఏం స్టాప్ కావాలా, స్టాప్ అదర్ స్క్రిప్ట్స్ ఇన్ దిస్ స్పైట్ అంటే ఈ స్పైట్ లో ఉన్నటువంటి ఈ స్క్రిప్ట్స్ అంటే మనకు ఏ కీ ప్రెస్ చేసినా అది మూవ్ కాకూడదు, అక్కడనే ఉండిపోవాలి. అప్పుడు మనకి ఏం తెలియాలా, అది మూవ్ కాకుండా ఉందంటే ఏమని అర్థము, మనకు గేమ్ ఓవర్ అయిపోయిందని తెలియాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి. వేన్ అవి స్టాప్ అయిన పక్కన మనం ఏం చేయాలా, పెట్టుకోవచ్చు. ఏం చేయాలంటే మనకు ఆ మెసేజ్ వచ్చిన పార్ట్ని మొత్తం ఏది అంటే మనకు మన యొక్క స్క్రిప్ట్ మొత్తం మన గేమ్ మొత్తము స్టాప్ అయిపోవాలి. ఓకేనా? ఓకే చూడండి గేమ్ ఇప్పుడు నేను ఏ కీ ప్రెస్ చేసినా మనకు మొత్తం అన్ని స్టాప్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేయండి, మన క్యాట్ అనేది ఒకే కలర్ లో ఉంది. ఓకేనా? ఈ క్యాట్ అనేది మనకు ఒకే కలర్ లో ఉన్నప్పుడు మనకు యాపిల్స్ అనేది ర్యాండమ్ గా వస్తానే ఉన్నాయి. బట్ వచ్చేసి మన క్యాట్ అనేది ఒకటే కలర్ లో ఉంది. ఓకేనా? మనకు క్యాట్ యొక్క కలర్ కి చేంజ్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలా, మన క్యాట్ యొక్క కలర్ కి చేంజ్ కావాలంటే ఏం చేయాలంటే అంటే మనం క్యాట్ యొక్క కలర్ ఆటోమేటిక్ గా మనం చేంజ్ చేసుకోవాలంటే అంటే ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు మన క్యాట్ యొక్క కలర్ అనేది చేంజ్ కావాలా అనేప్పుడు నేనేమనుకున్నా అంటే ఈవెంట్స్ దగ్గర నేను స్పేస్ క్లిక్ చేసినప్పుడు స్పేస్ క్లిక్ లుక్స్ నెక్స్ట్ కాస్ట్ ఇలా ఎందుకు తీసుకోవాలంటే మనకు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు నియరెస్ట్ గా ఇక్కడ రెడ్ కలర్ ఉంది అంటే మనం ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాట్ ఉంది, మన రెడ్ కలర్ లైక్ చేంజ్ కావాలంటూ మనం కీప్ స్పేస్ అనేది కలర్ చేంజ్ అవుతాం. మనకు కండిషన్ ఇది ఏ కలర్ క్యాట్ వచ్చేసి కలర్ యాపిల్ మనకు స్కోర్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ కావాలి. ఇంకా ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ స్కోర్ అనేది మనకు 0 కావట్లేదు, స్కోర్ అనేది అలానే ఇంక్రీజ్ అవుతానే వెళ్తా వస్తాయి. అలాంటప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు మన యొక్క స్కోర్ ఎలా 0 ఉండాలి. కాకపోతే ఏమవుతుంది, మన యొక్క గేమ్ అనేది ఎలా ఉంది, మనకు అక్కడ స్కోర్ అనేది ఆటోమేటిక్ మనకు 0 కావట్లేదు. ఓకేనా? మనకు దాని యొక్క స్కోర్ 0 కావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ దాని యొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా, సెట్ స్కోర్ టు 0 నుంచి స్టార్ట్ కావాలి. ఓకేనా? మన యొక్క స్కోర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా, 0 నుంచి స్టార్ట్ కావాలి. చూడండి ఇప్పుడు మనకు స్కోర్ అనేది 0 స్టార్ట్ అయింది. ఓకేనా? అలాగే ఇక్కడ మనం ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేయాలా, చూడండి మనకు ర్యాండమ్ గా అంటే మనకు అవి యాపిల్స్ అనేటి మనకు క్యాట్ అనేది మూవ్ అవుతా ఉంది. ఓకేనా?
ఈ మూవ్ అవుతానప్పుడు ఈ ర్యాండమ్ గా వచ్చినప్పుడు దీనికి నియరెస్ట్ గా మూవ్ అయినప్పుడు మన క్యాప్ మూవ్ చేయలేము. ఆ యాపిల్ అనేది మనకు క్లోన్ అనేది డూప్లికేట్ అవుతా వస్తా ఉంటది కదా, అలాంటప్పుడు దాన్ని మనము దాని నియరెస్ట్ గా వచ్చినప్పుడు మనము దానికి అంటే మనం మూవ్ చేయలేము. అంటే మనం సపోజ్ ఇక్కడ రెడ్ కలర్ యాపిల్ ఉంది, ఆ డూప్లికేట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, గ్రీన్ కలర్ వచ్చినట్టు ఆటోమేటిక్ గా గేమ్ అనేది ఓవర్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అంటే ఇక్కడ మనకు పిల్లికి అంటే ఈ క్యాట్ కు దగ్గరలో అంటే నియరెస్ట్ గా కాకుండా దానికి డిస్టెన్స్ లో మనకు ఆ డూప్లికేట్ అంటే క్లోన్ అనేది డూప్లికేట్ అవుతాను యాపిల్. అంటే మనకు ర్యాండమ్ గా దాని ఇంక్రీజ్ అవుతా వస్తుంది కదా, అన్నప్పుడు ఏం చేయాలంటే రిపీట్ అవుతాను ఎంత వరకు ఇక్కడ మనము కంట్రోల్ వెళ్ళి రిపీట్ అంటిల్ ఎప్పుడు వరకు మనకు ఎంత దూరంలో ఉండాలా డిస్టెన్స్ క్యాట్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి క్యాట్ కు అంటే సమ్ స్టెప్స్ అంటే కొన్ని స్టెప్స్ కు దూరంలో, అంటే దూరంలో అన్నప్పుడు ఏం చేయాలా మనకు దానికి యొక్క అంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ ఆపరేటర్స్ అంటే ఎక్కువ అంటే మనం ఏం తీసుకోవాలా గ్రేటర్ దాన్, ఓకేనా, గ్రేటర్ దాన్. ఎక్కడి నుంచి దాని యొక్క డిస్టెన్స్ అంటే సెన్సింగ్ లెక్కితే దాని యొక్క డిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. డిస్టెన్స్ ఇక్కడ నేను సమ్ స్టెప్స్ అని వేసుకుంటాను, సపోజ్ 100 స్టెప్స్, ఓకేనా, స్టెప్స్ వేసా. అప్పుడే 100 స్టెప్స్ ఏం చేయాలా అంటే అది ఎక్కడ అది ఇక్కడ మనకు ఇక్కడ చూడాలి. అంటే అది ఏం కావాలంటే మనకు ర్యాండమ్ గా చేంజ్ అవుతా రావాలి. ర్యాండమ్ గా మనకు ఇప్పుడు క్యాట్ అనేది ఇక్కడ ఉందనుకోండి, మనం సపోజ్ నేను ఇక్కడికి మూవ్ చేసేదాన్ని, క్యాట్ ఇక్కడికి మూవ్ చేసాను అంటే ఇక్కడ దీనికి ర్యాండమ్ గా దానికి సరిగిపోతా మనకు అంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మషిన్ లోకి వెళ్తే గో టు ర్యాండమ్. ఇది ఎక్కడ ఉండాలా మనకు ఇక్కడ ఆల్రెడీ మనము ఫ్లాగ్ క్లిక్ ఇక్కడ ర్యాండమ్ పొజిషన్ ఇచ్చినాం. ఈ ర్యాండమ్ పొజిషన్ కింద ఏం కావాలా మళ్ళీ మనకు ఆ ర్యాండమ్ పొజిషన్ అనేది క్లోన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ క్లోన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా అనేది దాని యొక్క ర్యాండమ్ పొజిషన్ అనేది ఎలా ఉండాలంటే క్యాట్ అంటే ఇక్కడ 100 ఉంది కదా, 100 అంటే క్యాట్ కు 100 ఫీట్స్ డిస్టెన్స్ లో క్యాట్ కు 100 ఫీట్స్ డిస్టెన్స్ లో మనకు ఈ క్లోన్స్ అనేది డూప్లికేట్ అయితే రావాలి. అలాంటప్పుడు మనం తీసుకెళ్ళి ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు అవి మన క్యాట్ కు నియరెస్ట్ గా డూప్లికేట్ అవుతారా. ఏమో నేను చూడండి ఇక్కడ స్పేస్ కీ ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది క్యాట్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. మనకు ఇక్కడ యాపిల్స్ అనేవి ర్యాండమ్ గా మనకు చేంజ్ అవుతా ఆటోమేటిక్ గా డూప్లికేట్ అంటే క్లోన్ అంటే మనకు ఇక్కడ క్లోన్ డూప్లికేట్ చేంజ్ వస్తాం. క్లోన్ అంటే మనం డూప్లికేట్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఓకే, ఇంతవరకు గేమ్ అయితే ఇదే. ఇంకా దీంట్లో గేమ్ యొక్క రూల్స్ వచ్చేసి మనంతా అయిపోయింది. ఆ గేమ్ నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇంకా దీంట్లో ఏమైనా ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నాయంటే మీరు అడగండి, చెప్తాను. ఎవరమ్మా క్లోన్ అనేది అంటే యాపిల్ క్లోన్ అనేది డూప్లికేట్ కాదు, ఓకేనా. ఓకే రమేష్. ఇంకా రమేష్ నాకు ఇంకో డౌట్ ఏంటి అంటే ఇప్పుడు క్యాట్ కి 100 డిస్టెన్స్ దూరంలో అంటే 100 స్టెప్స్ దూరంలో అవి అంటే షో అదే ఆపిల్స్ షో కావాలా అంటే పడాలా అని చూపించావు కదా, అర్థమవుతుందా? అర్థమవుతుంది, చెప్పమ్మా. అలా కాకుండా నేను ఒక అంటే సర్కిల్ గీసుకునే ఆ సర్కిల్ అవుట్ అంటే సర్కిల్ బయట వచ్చేసి ఆపిల్స్ డిస్ప్లే కావాలా, సర్కిల్ లోపల ఇది ఉండాలా, సర్కిల్ లోపల ఉన్నంత వరకు సర్కిల్ లోపల అంటే ఇక్కడ మనకు సర్కిల్ అంటే అర్థమవుతుందా? ఇక్కడ మనకు సర్కిల్ అనేది కాదు కదా, ఎందుకంటే క్లోన్ అర్థమైంది నాకు, నువ్వు చెప్పేది అర్థమైంది. ఇక్కడ ఏంటంటే నువ్వు చెప్పేమంటా అంటే జస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ లో మనకు యాపిల్స్ కావద్దు, మనకి క్యాట్ అనేది నేను ఏది కావాలంటే అది ఆపిల్ నేను మార్చుకొని కలర్ మార్చుకొని అక్కడ వెళ్ళి అది ఆపిల్ క్యాచ్ చేసుకుంటే స్కోర్ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే నా సర్కిల్ దగ్గర రాదు కాబట్టి అవుట్ కాదు. అంటే
అంటే గేమ్ నేను క్యాట్ అనుకో, అలా మేబీ సేఫ్ జోన్ లో నేను ఉండాలి కదా. ఓకే, ఇక్కడ సేఫ్ జోన్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి యాపిల్స్ కి వచ్చేసి ర్యాండమ్ పొజిషన్ ఇస్తాను. ర్యాండమ్ అంటే ఏంది, మనకు ఎక్కడైనా మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఎక్కడైనా మూవ్ దానికి అంటే దానికి ఛాన్సెస్ ఉంటాయి ర్యాండమ్ గా. కాబట్టి మనము ఆ సర్కిల్ లో దానికి ఈలేము మనం. అంటే ఎడ్జెస్ ఇచ్చారు కదా, ఎడ్జెస్ లాగా ఇది కూడా ఇవ్వచ్చు కదా అంటున్నా. బౌండరీ ఎడ్జెస్ ఇచ్చారు కదా. ఓకే, అలా ఏం తీసుకోవచ్చు. అలాంటప్పుడు వచ్చేసి మనం కలర్ తీసుకొని మళ్ళీ సపరేట్ కోడింగ్ రాయాల్సింది ఉంటుంది. కోడింగ్ రాయాల్సింది వస్తుంది. అది కానీ రాయాలంటే రాయమంటే ఒకవేళ జస్ట్ ట్రై చేద్దాం, చూద్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే జస్ట్ ఈ క్యాట్ వచ్చేసింది, ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఒక న్యూస్ ఫైట్ తీసుకుంటున్నా. ఓకేనా, ఈ న్యూస్ ఫైట్ లో నువ్వేమంటున్నావు, ఒక సర్కిల్ తీసుకోవాలనుకున్నా. ఓకేనా, ఈ సర్కిల్ లో ఉండేంత వరకు ఓకేనా నువ్వు చెప్పడము. ఓకే, ఈ సర్కిల్ లో ఉండేంత వరకు అంటే ఈ సర్కిల్ కి నేను ఒక కలర్ ఇస్తా, ఏదో ఒకటి ఎల్లో కలర్ ఇస్తా. ఓకేనా, ఈ సర్కిల్ లో ఎల్లో కలర్. ఓకే, ఉంటుంది నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ సర్కిల్ కాకుండా జస్ట్ నేను వచ్చేసి ఇక్కడ స్ప్రైట్ కాకుండా నేను ఒక దానికి సంబంధించి నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా. అంటే స్ప్రైట్ వచ్చేసి దాని మీద అప్ అండ్ డౌన్ ఛాన్స్ ఉంటాయి. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా. చూద్దాం, బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మళ్ళా బౌండరీ నువ్వు ప్లేస్ చేయలేవు కదా అనుకుంటున్నా. చేస్తా, దానికి చెప్తాను. ఒక నిమిషం ట్రై చేద్దాం. ఓకే ఓకే, దీన్ని మనం మిడిల్ చేసుకోవాలి కాబట్టి ఓకే, మిడిల్కి వచ్చిందా. ఇప్పుడు నీ యొక్క రిక్వైర్మెంట్ ఏంది, యాపిల్స్ అనేటి ఈ బౌండరీలోకి రాకూడదు. ఓకేనా, ఓకేనా. ఓకే, ఇక్కడికి మనం ఫ్లాగ్ అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మన కండిషన్ ఏంటంటే మనకి యాపిల్స్ క్లిక్ అయిన కాబట్టి మనకు క్లోన్ అనేది డిలీట్ అయిపోవాలా, దీంట్లోకి యాపిల్స్ అనేది ఎంటర్ కాకూడదు. ఓకే, అంతే కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ రాస్తున్నా. ఈవెంట్స్ వచ్చేసి ఫస్ట్ మనకు స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లాగ్ క్లిక్ కంట్రోల్ లో మనకేంది ఈ క్లోన్స్ అనేటి టచ్ అయినప్పుడు మనకు డిలీట్ కావాలి కాబట్టి ఈ టచింగ్ ద కలర్ టచింగ్ ఎల్లో కలర్ టచ్ అయినప్పుడు ఏం కావాలా, క్లోన్ అనేది మనం డిలీట్ అయిపోవాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఒకసారి స్టార్ట్ చేద్దాం. అంటే ఇక్కడ మనము ఇఫ్ అని ఇచ్చిన జస్ట్ అది ఒకసారి అవుతుంది. మనకి ఇక్కడ కంట్రోల్ లోకి వెళ్ళి ఫార్ ఎవర్ పెట్టేద్దాం ఒకసారి. ఫార్ ఎవర్ ఓకేనా రన్నా, డిలీట్ అయిపోతాం చూడు. ఇప్పుడు మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టే, దానికి తాగకుండా ఓకే అంటే అర్థమైంది, చేద్దాంలే. రిక్వైర్మెంట్ అర్థమైంది కాబట్టి మనం చేస్తే ఇప్పుడు మనకు ఓకే, ఇప్పుడు మనకు వస్తుంది. ట్రై చేద్దాం. లాంటి ఈ బాల్స్ ఉన్నాయి కదా, -5 ఏమన్నా డిస్టెన్స్ ఇచ్చాం కదా, దూరంగా వెళ్ళాలి. అంటే ఇక్కడ మనము డిస్టెన్స్ అనేది ఇక్కడ దూరంగా అనేది మనకు వచ్చేసి నేనేది ఏంటంటే దానికి అంటే ర్యాండమ్ గా ఇచ్చినాం కాబట్టి మూవ్ అవుతానే ఉంటాయి. అంటే మనం ఏమి ఇచ్చినాం, డూప్లికేట్ పొజిషన్ ఇచ్చినాం కానీ దానికి పొజిషన్ మనం XY ఇవ్వలేదు. మూవ్ అనేది ర్యాండమ్ గా మూవ్ అవుతాడు, మూవ్ అనేది ర్యాండమ్ గా మూవ్ అవుతుంటది కాబట్టి మనం ఏం చేయలేము దానికి. ఓకేనా. ఓకే, లేదంటే ఇక్కడ డిలీట్ కాకుండా బౌన్స్ అని పెడదాం. టచింగ్ ద కలర్ అని ఇచ్చినప్పుడు మనకు బౌన్స్ అనే ఆప్షన్ కింద ఉంటుంది, దానికి చేంజ్ చేద్దాం ఒకసారి.
రమేష్ ఇది వెన్ అదే ఇది కండిషన్ తీసేసి ఫర్ ఎవర్ తీసేసి ఈ ఇఫ్ కండిషన్ అనేది దీంట్లో పెట్టేసి వెన్ ఐ స్టార్టెడ్ యాజ్ క్లోన్ అని ఉంది కదా దాంట్లో స్టార్ట్ అయితే ఈ ఇఫ్ కండిషన్ మొత్తం తీసుకోండి కింద 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 ఫర్ ఎవర్ ఓకే ఆడైనా ఓకే ఇప్పుడు నీ కోడింగ్ ఏది రావాలనుకుంటా అంతేలే 9 డైరెక్షన్ అని ఉంది డైరెక్షన్ కాదు క్యాన్సల్ కదా క్యాన్సల్ కానీ బౌన్స్ కానీ ఓకే చూడు ఇప్పుడు వస్తాను చూడు మామూలుగా దాన్ని టచ్ అయిన పని ఆటోమేటిక్ బౌన్స్ అయితే వెళ్ళిపోతాయి అక్కడ బౌన్స్ దాని లోపలికి వెళ్ళట్లేదు బౌన్స్ అని పెట్టలేదు చూడు ఇక్కడ కొన్ని మూవ్ అయితే వస్తాయి లోపల ఇక్కడ టచింగ్ లో కింద 90 degrees అని పెట్టావు అది తీసేసాయి బౌన్స్ కానీ లేకుంటే ఏదన్నా పెట్టు లాంటి డిలీట్ అయినా పెట్టు డిలీట్ పెడదాం ఇప్పుడు సరిపోయింది చూడు ఓకే ఓకే ఎందుకంటే ఇందా కోడింగ్ ఎందుకు వచ్చిందంటే మన క్లోన్ కదా ఇది మనం వీటిని ఏమన్నా క్లోన్స్ అన్నాం కదా ఆ క్లోన్స్ వచ్చినప్పుడు మనకు ఉంటుంది ఓకే వెరీ గుడ్